హాయ్ ఫ్రెండ్స్! ఏ వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఎలా ఉన్నారు? సో, హోప్ అందరూ కూడా బానే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నా. అందరిలో కూడా ఒక రకమైన ఎగ్జామ్ టెన్షన్ అనేది ఉన్నది కదా! నిజమే, చాలా ఎగ్జామ్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి మేబీ అందరికీ కూడా టెన్షన్ అనేది ఉంటుంది. సో, ఇక్కడికొచ్చేసరికి ఇది నేను ఈరోజు చెప్పబోయేది ఏబీపీఎస్సీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి. అందరూ కూడా ఏంటంటే ఆల్రెడీ చాలా వెబ్‌సైట్‌లోని చాలా ఛానెల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బట్ ఇంకొకసారి నేను కూడా ఏంటంటే మీకు ఇంటిమేషన్ ఇంకా ఎవరికైతే తెలియలేదో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. ఇందులో నేను కవర్ చేసేది ఏంటంటే ఓటీపీఆర్ ఎలా రిట్రైవ్ చేయాలి, అండ్ అలాగే అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి, అండ్ కరెక్షన్స్ ఉంటే ఏం చేయాలి, పోస్టులకి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి. ఇది నా టాపిక్ అనమాట, నేను చెప్పబోయాలనుకుంది. సో కొంచెం నీట్గా ఏంటంటే షార్ట్ కట్ అండ్ నార్మల్గా మీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా వెబ్సైట్స్ గట్టాను. సో దాన్ని బట్టి నేను ఈజీగా చెప్పడానికే నేను చూస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఓటీపీఆర్ అనేది ఎలా రిట్రైవ్ చేయాలి. సో ఓటీపీఆర్ ఎవరైనా మర్చిపోయారు అనుకుంటే ఎలా చేయాలి అని చెప్పేసి అన్న దాని మీదకనమాట. సో మీరు ఓటీపీఆర్ గురించి చేసేటప్పుడు ఓటీపీఆర్ మీకు ఆల్రెడీ ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, పైనే మనకి హెడ్డింగ్స్ వస్తాయి కదా. సో అక్కడ ఏంటంటే ఓటీపీఆర్ అనేది మీరు రికవర్ ఓటీపీఆర్ అని చెప్పేసి పైన ఉంటుంది. లేదు అలా లేకపోయినా సరే ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాం కదా. సో ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పటికి అక్కడ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సైట్ అనేది చేంజ్ చేశారు కదా. సో సైట్ చేంజ్ చేయడం వలన అక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్ అనేది మనకి వస్తున్నాయి. 3 ఆప్షన్స్ ఏంటేంటి వస్తున్నాయంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని ఒక ఆప్షన్ వస్తుంది, ఇంకోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అని చెప్పేసి వస్తుంది, థర్డ్ది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని వస్తుంది. ఓకేనా. సో టోటల్గా 3 వస్తున్నాయి. ఏంటేంటి, ఒకటి ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని వస్తుంది, 2 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అని చెప్పేసి వస్తుంది, 3 ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో 3 సైట్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కొత్త సైట్లోని, 3 ఆప్షన్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఓటీపీఆర్ రిట్రైవ్ కావాలి కాబట్టి ఏంటంటే ఓటీపీఆర్ రిట్రైవ్ ఇది ఓటీపీఆర్ రిట్రైవ్కి సంబంధించి కాదు. సో అది మనకి ఏంటంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లోనే ఉన్నది కదా. సో ఇక్కడ మనకి ఓటీపీఆర్ రిట్రైవ్కి వచ్చేసరికి లాగిన్ అని ఉన్నది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఆ పైన సైట్స్ ఉన్నాయి కదా, ఏంటి ఓటీపీఆర్ అని చెప్పేసి కానీ లేదా అంటే రిమైనింగ్వి గట్టా ఉన్నాయి కదా. సో అక్కడ మీరు లాగిన్ అని లాస్ట్లో ఉంటుంది. ఓకే, ఆ లాగిన్ మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకు ఏంటంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అని వస్తుంది. ఆ రెండు కానీ మీకు తెలియలేదు అనుకోండి, కిందన ఏంటంటే చూడండి క్లియర్గా ఉంటుంది, న్యూ యూజరా, ఫర్గట్ పాస్వర్డా, రికవర్ ఓటీపీఆరా, ఈ 3 ఉంటాయి. అంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉన్నదో ఆ మూడిట్లోని మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే పాస్వర్డ్ మీరు మర్చిపోయారా లేదా ఓటీపీఆర్ మర్చిపోయారా, సో ఏది మీరు మర్చిపోయినా రిట్రైవ్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఓటీపీఆర్ మీకు గుర్తుంది, అది పాస్వర్డ్ మీరు మర్చిపోయారు, సో ఫర్గట్ పాస్వర్డ్ కొట్టియండి. సింపుల్. ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేటప్పటికి మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీని బట్టి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో చేంజ్ చేసుకుంటే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అండ్ అలాగే న్యూమరసీ ఉండాలంటే నెంబర్స్ అనేవి ఉండాలన్నమాట మీ పాస్వర్డ్స్లోని. సో లెంత్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత మినిమం ఒక 10 క్యారెక్టర్స్ అనేది ఉండేటట్టుగా మీరు చూసుకోండి పాస్వర్డ్ అనేది. సో ఓకేనా. మీ తాలూకా అంటే యాక్చువల్గా అందరూ పెట్టేది ఏంటంటే ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి మీరు పెడతాం కాబట్టి సో అదనమాట. పెట్టుకునేట్టు కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఆ రకంగా మీరు ఏంటంటే న్యూ యూజర్లోని లాగిన్ అని ఉన్నది కదా, అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు న్యూ యూజరా అంటే అక్కడ యాక్చువల్గా ఇస్తుంది, లాగిన్ అని చేసేటప్పుడు యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా అని ఇస్తుంది. బట్ మీకు ఏంటంటే తెలియదు కాబట్టి న్యూ యూజర్ అని ఉన్నది అనుకో, న్యూ యూజరా, ఫర్గట్ పాస్వర్డా, తర్వాత ఏంటంటే రికవర్ ఓటీపీఆరా, ఇలా ఉంటాయి. సో వాటిలో మీకు ఏదైతే అవసరమైందో చేయండి. లేదు డైరెక్ట్గా ఓటీపీఆర్ రికవరీ చేసుకోవడానికంటే ఆ పైన ఓటీపీఆర్ రికవరీ ఆప్షన్ కూడా ఉంది అది. సో దాని నుంచి కూడా ఏంటంటే మనం ఓటీపీఆర్ అనేది రిట్రైవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేది ఇప్పుడు మనకి చేసేటప్పుడు అక్కడ మనకి లింక్స్ ప్రొవైడ్ చేశారు కదా, ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఇవన్నీ కూడా అంటే కింద ఏ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అవుతున్నాయి నెక్స్ట్ అనేది వాటిని కానీ క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్కి అనేది వెళ్ళటం లేదు. సో అలా డౌన్ అయ్యే కొద్దీ మీకు అక్కడ చూడండి, సో ఓటీపీఆర్ మోడిఫికేషన్, నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. సో 2 ఆప్షన్స్ చూపించిన దగ్గర మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఉంది కదా, అది కానీ మీరు కొట్టాలి. కొట్టేటప్పటికి ఆటోమేటిక్గా మీకు ఏంటంటే
ఆ అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు మనకేంటంటే ఏదైనా ఓటీపీలోని మనకి మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఓటీపీఆర్లోని వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ మీన్స్ ఓకే. సో ఇది ఎందుకంటే మేము చేస్తాము, ఎందుకంటే మనం ఈ ఓటీపీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. వన్స్ మీ తాలూకా సర్టిఫికేట్స్ అంటే మీ తాలూకా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదా అనుకుంటే మీ తాలూకా ఇన్కమ్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా వన్స్ మీరు ప్రొవైడ్ చేస్తే మాట్లాడితే మనం స్కాన్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే మనకు ఉండదన్నమాట. సో ఆ రకంగా ప్రొవైడ్ చేసుకోవడం కోసమని ఓటీపీఆర్ అనేది తీసుకొని వచ్చారు. సో అక్కడ ఏంటంటే మీ తాలూకా ఫోటో, సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఏంటంటే మీ తాలూకా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా న్యూగా ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నారో ఓటీపీఆర్ అనేది అది క్రియేట్ చేయండి. అండ్ పాత వాళ్ళు ఏంటంటే మోడిఫై ఓటీపీఆర్ అనేది ఉంటుంది. సో అక్కడే మోడిఫై ఓటీపీఆర్కి వచ్చేసరికి మోడిఫై ఓటీపీఆర్ అనేది ఉంటే ఇక్కడ మనకి యాక్చువల్గా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే వెబ్సైట్లోకి వెళ్తాం కదా, ఏపీపీఎస్సీ వెబ్సైట్లో. అక్కడ మనకి ఏంటంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ వెబ్సైటా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆరా, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషనా అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేటప్పటికి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి న్యూ అనేది వస్తుంది, న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంటా లేదా మోడిఫైయా. న్యూగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు న్యూగా పెట్టుకుంటారనమాట. సో మోడిఫై కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే మోడిఫై ఓటీపీఆర్ అనేది పెడతారు. సో మోడిఫై అనేది ఎప్పుడు వస్తుంది, మనకి ఏదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్ యాడ్ అయ్యిందా అంటే మీరు ఒక 2018లోనే ఎప్పుడో మీరు ఓటీపీఆర్ అనేది చేసుకున్నారు, బట్ ఇప్పటికి వచ్చేసరికి మీరు ఇంకా ఎడిషనల్గా ఏదో డిగ్రీ కానీ లేదా అంటే ఏదైనా కోర్సు కానీ మీది అయ్యింది, పీజీ కానీ. సో అది అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఫోటో కిందన డేట్ అనేది ఉన్నది, సో డేట్ని మోడిఫై చేయడానికి ఎలాగా అని చెప్పేసి. సో అక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే ముందున అంటే ఒక 7 years అలా బ్యాక్ని కూడా ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి అప్పుడు అయ్యాయి కదా. సో అప్పుడు అనేది ఏమైంది, ఫోటో కిందన డేట్ అనేది మెన్షన్ చేసి అప్లోడ్ చేసేసారు. అంటే విడిగా మనకి డేట్ అనేది పెట్టలేదు దాంట్లో. సో దాన్ని అనేది ఇప్పుడు మోడిఫై అనేది అవ్వదు కదా. సో అది అనేది ప్రాబ్లం అయితే ఏమి లేదు. మీరు ఎప్పుడు చేశారు అంటే ఇప్పుడు కొత్తగా చేసుకున్న వాళ్ళు కొత్తగా పెట్టుకుంటున్నారు తప్ప దానివల్ల మీరు డేట్ గురించి దాని గురించి అయితే పెట్టుకోకండి. ఎందుకంటే నాది కూడా 2016లో నేను ఓటీపీఆర్ అనేది అదే చేసుకున్నాను. సో 2016తో ఓటీపీఆర్ తోటే నేను అప్లికేషన్ అయితే చేసేసాను. ఓకేనా. సో అది మనకి ఓటీపీఆర్ మోడిఫికేషన్ గురించి. ఏమైనా మోడిఫికేషన్ అక్కడ కూడా 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఫోటో సిగ్నేచర్ దగ్గర మోడిఫికేషనా లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మోడిఫికేషనా అని. అక్కడ కూడా సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీరు చేస్తే మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది అనేది మనకి మోడిఫై ఓటీపీఆర్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ గురించి, న్యూ యూజర్ గురించి అని. సో నెక్స్ట్కి వచ్చేసరికి సో అక్కడ ఓటీపీఆర్ అనేది అయిపోతుంది కదా, కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఓటీపీఆర్ అనే మెసేజ్ అనేది మీ సెల్కి అనేది వస్తుంది. సో మీ సెల్కి ఓటీపీఆర్ మెసేజ్ వచ్చిన తర్వాత సో అప్లికేషన్ అనేది దాని నుంచి మనం ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అంటే ఇప్పుడు ఏంటంటే కొత్త సైట్ డైరెక్ట్గా వచ్చింది, అంటే క్యాప్చా ఆప్షన్ అనేది లేకుండా డైరెక్ట్ మీకు ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్. ఓకే. మీకు మళ్ళీ చెప్తున్నాను, పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్ ఒకటి, స్పెషల్ క్యారెక్టర్ ఒకటి అండ్ నెంబర్స్ తోటి చేసుకునేటట్టుగా పాస్వర్డ్ అనేది ఉండాలి. సో అలా చేసుకున్న దగ్గర పాస్వర్డ్ వస్తుంది కదా, ఈ ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలన్నమాట. ఎందులోని ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే పోర్టల్లోని మనం అనేది లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనకి ఇచ్చారు కదా. సో అక్కడ ఏంటంటే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పటికి మన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ ఏంటేంటి వస్తాయంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమైనా వచ్చిన ఉన్నాయంటే మీరు ఆంధ్ర స్టేట్కి చెందినవారా అంటే లోకల్ క్యాండిడేటా కాదా, ఆంధ్రాకి లోకలా కాదా అనేసి. ఇన్ కేస్ ఎస్ అనుకుంటే ఎస్ అని పెడతారు, నో అనుకుంటే నో. ఇన్ కేస్ నో అని పెట్టారనుకోండి తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యారా, సో మైగ్రేట్ అయితే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. అండ్ మీరు లోకల్ క్యాండిడేట్ అయ్యేటప్పటికి ఏ జోన్కి లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి వస్తుంది. ఏ జోన్కి లోకల్ క్యాండిడేట్ అని వచ్చేటప్పుడు మీరు జోన్ 1కా, జోన్ 2కా, జోన్ 3, జోన్ 4 ఇలా పెట్టుకుంటారు అనమాట. సో జోన్ 1 మీరు జోన్ 1, జోన్ 2 అని పెట్టుకున్నారనుకోండి. జోన్ 1 ఎగ్జాంపుల్ పెట్టుకుంటే మీరు శ్రీకాకుళంకా, విజయనగరంకా, విశాఖపట్నంకా అండ్ ఇప్పుడు కొత్తగా స్టేట్ అంటే అనకాపల్లి వచ్చిందిగా, అదే డిస్ట్రిక్ట్ అయితే అనకాపల్లి వచ్చింది, బట్ అదైతే అక్కడ యాడ్ చేయలేదు. ఓన్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేది ఇచ్చారు జోన్ 1 కింద. సో ఆ 3 డిస్ట్రిక్ట్లో ఏ డిస్ట్రిక్ట్కి మీరు లోకల్ కింద వస్తారు అన్నది మీరు ఫిల్ చేయాలి. ఇది మాత్రం మీరు ఫిల్ చేసుకోవాలి. ఇది ఓటీపీఆర్ దాంట్లోని రాదనమాట. ఓకేనా సార్. నెక్స్ట్ ఏంటంటే హ్యాండిక్యాప్డ్ పర్సనా
సో అది కూడా మీరు మెన్షన్ చేయాలి, హ్యాండిక్యాప్డ్ అవునా కాదా అని చెప్పేసి. అండ్ అలాగే మీరు ఏదైనా ఎగ్జామ్లో గవర్నమెంట్ ఎగ్జామ్లో డిబార్ అయ్యారా, సో డిబార్ అయ్యారా అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే స్పోర్ట్స్ పర్సనా అది కూడా మీరు మెన్షన్ చేయాలి. సో ఇదంతా మెన్షన్ చేసేసిన తర్వాత ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అదే సెంటర్స్ అనేది అడుగుతుంది అనమాట. మన 26 డిస్ట్రిక్ట్స్ సెంటర్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో ఎవరి డిస్ట్రిక్ట్కి సంబంధించి తక్కువగా అంటే ఎవరికి దగ్గరగా ఉన్నది అని అనుకుంటే ఆ డిస్ట్రిక్ట్లోనేమని మీరు సెంటర్ అనేది ఆప్షన్స్ ఇవ్వాలి. 3 వేరే వేరే ఆప్షన్సే ఇవ్వాలి, 3 ఒకే ఆప్షన్స్ ఇస్తే కుదరదు. ఓకేనా, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్ 3 ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో మీరు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది అప్లికేషన్ అయిపోయింది అనుకుంటే దగ్గరగా సెంటర్ అనేది పడేటట్టుగా మనకి బాగుంటుంది అనమాట. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చారో అక్కడే సెంటర్ పడేటట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో అప్లికేషన్ లేట్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా మనకి లేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది కదా, సో అక్కడ ఏంటంటే కన్ఫర్మేషన్ అడుగుతారు. కన్ఫర్మేషన్ దగ్గర చిన్న చెక్ బాక్స్ ఉంటుంది, అక్కడ మీరు టిక్ పెట్టాల్సి ఉంటుంది. టిక్ పెట్టేసిన తర్వాత అప్లికేషన్ అనేది సేవ్ సబ్మిట్ అని ఉంటుంది. సో సేవ్ అనే సబ్మిట్ అనేది కొట్టేసిన తర్వాత పేమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో పేమెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే పేమెంట్ ఏపీ ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. మీకు పేమెంట్ చేసేటప్పుడు ఏపీ ఆన్లైన్ వచ్చేసి అక్కడే మీరు క్లిక్ చేయాలి. ఏపీ ఆన్లైన్ దగ్గర అక్కడ మనకి వరస్గా ఆప్షన్స్ ఇస్తుంది, నెట్ బ్యాంకింగా లేదా అంటేనేమోని డెబిట్ కార్డ్తో క్రెడిట్ కార్డ్ తోట ఇవన్నీ కూడానేమో చెప్తారనమాట. సో మనకి ఏంటంటే చాలామందికి మనకి అవైలబుల్ ఉన్నది అంటే మన ఇంట్లో మనం చేసుకోవాలి అనుకుంటే డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ చాలా తక్కువ మంది యూస్ చేస్తారు. సో డెబిట్ కార్డ్ తోటి మనం చేసుకోవచ్చు. టు బీ ఫ్రాంక్ నేను కూడా డెబిట్ కార్డ్తోనే చేశాను, ఎస్బీఐ డెబిట్ కార్డ్ తోటే అంటే నాకైతే ఎస్బీఐ డెబిట్ కార్డ్తోనే అయింది. కొన్ని బ్యాంక్స్లోని డెబిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయలేదంటే అక్కడ మీకు చూపిస్తుంది కదా ఏ బ్యాంకులతో అయితే డెబిట్ కార్డ్ అనేది వర్క్ అవుతుంది అనేసి. సో అదనేది మీరు చూసుకోవాలి. సో అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు, ఓన్లీ అప్లికేషన్ ఫీజు 250 రూపీస్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి మాత్రం 250 + 80. ఎంప్లాయీస్ ఎవరైనా రాస్తున్నారో అనుకుంటే వాళ్ళకి 250 + 80 అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ 250 అండ్ ఇక్కడ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి 250 ప్లస్ ఏంటంటే ఛార్జెస్ ఉంటాయి కదా, డెబిట్ కార్డ్ ఛార్జెస్, అవిను నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే నెట్ బ్యాంకింగ్ ఛార్జెస్ కూడా ఏంటంటే అది అవుతుంది. సో దాని ద్వారా మనం అనేది ఫీజు అనేది పే చేయాలి. సో అందరూ కూడా ఈ ఫీజు దగ్గరికి వచ్చేసరికి చాలామందికి ఎర్రర్ గేట్వే అని చెప్పేసి వస్తుంది. సో నాకు కూడా ఫస్ట్ నేను చేసేటప్పుడు అయితే ఎర్రర్ గేట్వే అనే వచ్చింది, అమౌంట్ కూడా కట్ అయిపోయింది. సో అమౌంట్ కట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి వచ్చి ఇంకా అమౌంట్ కూడా నాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు. సో నాకు కట్ అయిన అమౌంట్ అయితే డెబిట్ కార్డ్ ద్వారా నేను చేశాను. 267 రూపీస్ అయితే నేను పే చేశాను. 250 రూపీస్ ఎగ్జామ్ అది అప్లికేషన్ ఫీజు అండ్ రిమైనింగ్ అనేది డెబిట్ కార్డ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని చెప్పేసి తీసుకున్నారు. సో అది వచ్చేసి నాకైతే క్రెడిట్ అవ్వలేదు. సో నేనేం చేశానంటే ఇంకా లేట్ చేసే కొద్దీ ఇంకా టైం అయిపోద్ది కదా అని చెప్పేసి మళ్ళీ నేను ఇంకొకసారి పేమెంట్ అయితే చేశాను. ఆ పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది, నాకు సక్సెస్ఫుల్ మెసేజ్ కూడా వచ్చింది పేమెంట్ ఐడితో కలిపి. సో ఆ రకంగా నేను ఇంకోటి చాలామంది అంటున్నారు కదా ఎర్లీ మార్నింగ్ కానీ లేదా మిడ్ నైట్ కానీ మీరు చేస్తే అప్లికేషన్ అనేది త్వరగా అవుతుంది అండ్ అలాగే సర్వర్తో చేస్తే అంటే నెట్ సెంటర్లో చేస్తే అవుతుంది అనేసి. అంటే అవ్వలేదు అని చెప్పడానికి అవన్నీ ఒక రకమైన రీజన్స్ అవ్వచ్చు, కాదంటం లేదు. బట్ నేను చెప్తుంది ఏంటంటే మీకు నెట్ సెంటర్లో కన్నా మీ మొబైల్లోనే ఫాస్ట్గా అవుతుంది. ఫైర్ ఫాక్స్ విండో అనేది ఉంటుంది కదా, ఫైర్ ఫాక్స్ విండోలోని మీరు అంటే ఓపెన్ చేయండి ఏపీఎస్సి వెబ్సైట్ అనేది. ఫైర్ ఫాక్స్ విండోలోని అక్కడికి వచ్చేసరికి సిస్టమ్ అనేది అక్కడ మోడ్ అనేది మార్చండి. ఓకేనా, కిందన మీకు స్క్రీన్ కిందన 3 డాట్స్ ఉంటాయి, అక్కడ మీకు చూస్తే డెస్క్టాప్ మోడ్ అనేది చెప్పేసి వస్తుంది. అక్కడ మీరు ఏదైనా డెస్క్టాప్ మోడ్ పెట్టుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే అవుతుంది. నేనైతే టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, మార్నింగ్ 11:30 12 మధ్యలోని మార్నింగ్ అనేది 11:30 12 మధ్యలోనే అప్లికేషన్ ఆన్లైన్ అయితే నేను మొబైల్లో చేసుకున్నాను. నా మొబైల్లో నేను సొంతంగా చేసుకున్నదే అప్లికేషన్ అనేది. సో వెంటనే సక్సెస్ అయిపోయింది, నాకు పేమెంట్ ఐడి వచ్చేసింది. సో మెసేజ్ కూడా వచ్చేసింది. సో అయితే ప్రాబ్లం లేదు. మీరు ఎవరు అంటే ఎక్కడైనా సర్వర్ బిజీ అయితే ఉండొచ్చు, బట్ ఏంటంటే రాత్రి కొంతమందికి అంటే ఎవరైనా చేసుకోగలిగితే చేయండి, బట్ ట్రై చేయండి, అవుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో అది అక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అనేది అయిపోతుంది. అక్కడితో మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో అక్కడతో మీరు ఇంకా దాని గురించి అయితే బెంగపడాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో మీకు అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది అక్కడితోటే అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే
అప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనకు అది ఎలా ఏంటి అయితే చూపిస్తుందంటే మళ్ళీ మీరు ఏంటంటే లాగిన్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత మీ తాలూకు ఓటీపీఆర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా. పాస్వర్డ్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అక్కడ ఏమొస్తుందంటే ఫిల్ అప్లికేషన్ అండ్ అలాగే అప్లికేషన్ స్టేటస్ 2 వస్తాయి. సో ఫిల్ అప్లికేషన్ కానీ మీరు అంటే పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు ఫిల్ అప్లికేషన్ కానీ క్లిక్ చేశారనుకోండి, మీకు అప్లికేషన్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే మీరు పేమెంట్ సక్సెస్ అవ్వలేని టైంలో మాత్రమే మీకు ఫిల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ అయిపోతే ఫిల్ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు అనమాట. సో అప్పుడు ఏంటంటే పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆప్షన్ అది అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయాలి. సో అప్లికేషన్ స్టేటస్ అనేది క్లిక్ చేస్తే అక్కడ ఏమైనా వస్తాయంటే ఫస్ట్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఏంటంటే మీకు పేమెంట్ జరిగిన తాలూకా రిఫరెన్స్ ఐడి అనేది అక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఓకేనా. సో అది అయిపోయిన తర్వాత స్టేటస్ ఆఫ్ పేమెంట్ అంటే సక్సెస్ అయ్యిందా సక్సెస్ అవ్వలేదా ఈ రెండిట్లోని ఏదో ఒకటి చెప్తుంది అనమాట అక్కడ పేమెంట్ సక్సెస్ గురించి అని చెప్పేసి. తర్వాత గేట్వే ప్రొవైడర్ అంటే ఏ గేట్వే ద్వారా మనం అనేది ప్రొవైడ్ చేస్తుంది పేమెంట్కి అని చెప్పేసి అది కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి. పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి కూడా అనేది వస్తుంది. సో అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి GR అని స్టార్టింగ్ తోటి వస్తుంది అనమాట. అంటే గ్రూప్ 2 అని చెప్పేసి GR11 ఏదో సంథింగ్ వస్తుంది. అది అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అది కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. సో పేమెంట్ రిసిప్ట్ తాలూకా నెంబర్ అంటే పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా, అది మీరు డౌన్లోడ్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఇస్తాడు. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి, ఎందుకైనా పనికి వస్తుంది కదా. మనం పేమెంట్ కట్టినట్టుగా మనకు ఒక ప్రూఫ్. తర్వాత అప్లికేషన్ రిసిప్ట్ అని ఇస్తారు. సో మనం అప్లికేషన్ తాలూకా డౌన్లోడ్ అనమాట అది. ఓకేనా. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే అప్లికేషన్ మొన్నటి వరకు సైట్ అనేది కొంచెం ప్రాబ్లం అయింది, ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది, PDF రూపంలో అనేది మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కన్ఫర్మ్ పేమెంట్ అని ఉన్నారు, దాని మీద క్లిక్ చేసినా మనకి అందులో పెద్ద ఏం తెలియదు. కన్ఫర్మ్ పేమెంట్ అని అంటే అది ఏమి ఓపెన్ అవ్వదు, ఏం జరగదు, పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సక్సెస్ అని. సో అక్కడ కరెక్షన్ ఇన్ పేమెంట్ అని కరెక్షన్ ఇన్ అప్లికేషన్ అని చెప్పేసి ఒకటి బాక్స్ అని కూడా వస్తుందన్నమాట. సో అదేంటంటే మనకి లేదు, సో కరెక్షన్ ఇన్ పేమెంట్ లేదా అప్లికేషన్ అని చెప్పేసి కూడా వస్తుందన్నమాట. సో ఇవి మనకి అక్కడ వచ్చే అప్లికేషన్ అయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్లో మనకు వచ్చేవన్నమాట. సో తర్వాత ఇంకోటి మనం ఏం చెప్పాలనుకున్నాం, కరెక్షన్స్ ఉంటే ఏం చేయాలి. ఇన్ కేస్ మీరు అప్లికేషన్లో ఏమైనా రాంగ్స్ చేశారు, సో ఆ రాంగ్స్ అనేది మీరు కరెక్షన్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, సో అప్పుడు ఏం చేయాలి అంటే ప్రస్తుతానికైతే కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే వన్స్ మీకు అప్లికేషన్స్ అనేవి టైం అయిపోయింది క్లోజ్ అయిపోయింది అంటే ఆ తర్వాత మాత్రమే కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే అప్లికేషన్ నోటిఫికేషన్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఇన్ కేస్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్స్కి 100 రూపీస్ పే చేయాలి అని చెప్పేసి. సో ఎవరికైనా కానీ కరెక్షన్స్ అనేది అప్లికేషన్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేయండి. సో కరెక్షన్స్ ఉంటే మళ్ళీ 100 రూపాయలు మనం గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి ముందే జాగ్రత్త పడితే బెటర్. సో ప్రస్తుతానికైతే కరెక్షన్ విండో అయితే లేదు. సో మొత్తం అంతా కూడా అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత అంటే మనకి December 10th వరకు టైం ఉంది కదా, సో ఆఫ్టర్ December 10th మేబీ అది ఎనేబుల్ అనేది అవుతుందన్నమాట కరెక్షన్స్ విండో అనేది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి ఏంటి, పోస్టులకి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి. సో పోస్టులకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి పోస్టులకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నువ్వు మెయిన్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ముందుగుండా మనం పెట్టడానికి లేదు. అయితే ఒకటి మీరు ఆ అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ వస్తుంది కదా, నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఎక్కువ ఉన్నాయి మనము అంటే మన ఇష్ట ప్రకారం దేనికి ముందు పెట్టాలనుకుంటున్నామో, అంటే ఇప్పుడు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేవి ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ఏంటంటే దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇలా మీరు ముందుగుండా రాసుకొని ఉంచుకోండి. రాసుకొని ఉంచుకునేటప్పుడు నెక్స్ట్ మీరు ఇన్ కేస్ అక్కడ ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఏంటంటే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అనేది మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో అది అనేది మీకు చాలా అంటే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అప్పుడు మరి తడుముకోకుండా ఏం చేయాలి, ఏ పోస్ట్కి ఇవ్వాలి ఇలాంటివి ఏమి కూడా చేయకుండా మనకి ఉంటుంది. ఓకేనా. ఇది పోస్టులకి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి అయితే ఇప్పుడు మీరు ఏం చేయలేరు, ఎందుకంటే ఓన్లీ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి దీనికి సంబంధించి. ఓకేనా.
సో ఇది అండ్ అలాగే కొంత ఏంటంటే మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఏంటంటే మోడల్ పేపర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి, అవి కూడా వన్స్ చూడండి. సో గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ ఉన్నాయి, అన్ని ఎగ్జామ్స్ సంబంధించి మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో చేయగలిగితే సో ఒకసారి చూసుకోండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, ఓకేనా. సో ఎవరికి కూడా ఏంటంటే ఇంకోటి ఏంటని చెప్పాల్సి, మీరు అంటే కొంతమంది ఉన్నాం కదా, ఆ అప్లికేషన్ అయిన వాళ్ళు అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయ్యాయి అని చెప్పేసి అని అంటున్నారు. సో డేట్ అనేది మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం చాలా ఇష్యూ ఉన్నది కాబట్టి దీని గురించి అయితే ఎక్స్టెన్షన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది కూడా మనం చెప్పలేము. బట్ December 10th అనేది మనకి లాస్ట్ డేట్ అనేది చెప్పారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయడానికి చూడండి. సో అప్లికేషన్లోని ఏమాత్రము మనం ఏంటంటే చేసేటప్పటికి లేట్ అయినా సరే ఏంటంటే ఏమవుతుందంటే సెంటర్స్ అనేవి దూరం అయిపోవడము, సో దానివల్ల ఏంటంటే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అండ్ వేరే దగ్గరకు వచ్చి ఎగ్జామ్స్ రాయడం అలా అలా అవుతుంది. సో మనకి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెంటర్ ఎగ్జామ్ అయ్యేటట్టుగా చూసుకుంటే బెటర్. ఇది ఆఫ్లైన్ ఎగ్జాము, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ ఎగ్జాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను రేపైతే అది కూడా నేను మీకు చెప్తున్నాను, రేపు నేను చెప్పబోయేది అయితే సో 50 days ప్లాన్ అనేది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, సో ఎలా అయితే మనము అంటే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతాము అండ్ నెక్స్ట్ దాంట్లో ఉండే స్ట్రాటజీ ఏంటి, సో ఇప్పటికైనా చదవకపోతే ఇంకెప్పుడు చదువుతాము అన్న ఒక కాన్సెప్ట్ తోటి అయితే నేను రేపు మీకు చెప్తాను. సో వాచ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో అందరికీ కూడా ఏంటంటే మీ వంతు అయ్యే హెల్ప్ అనేది మీరు చేయండి, ఓకేనా. మ్యాక్సిమం ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏపీపీఎస్ అంటే మీ ఇంట్లో సిస్టమ్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, సో దాని వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి పాసిబుల్ అవ్వవచ్చు. సో ఒక్కసారి మీ వంతు ప్రయత్నంగా చేయండి, ఓకేనా. అండ్ అలాగే పేమెంట్ ఏదైతే డెబిట్ అయిపోయిందో ఆ పేమెంట్ అయితే వస్తుంది అని చెప్పేసి అని అన్నారు, బట్ నాకైతే ఇంతవరకు అయితే రాలేదు. పేమెంట్ అయితే 267 రూపీస్ కట్ అయిపోయి, బట్ పేమెంట్ అయితే రాలేదు. నేను కాకపోతే మళ్ళీ నేను చేసుకున్నాను. అండ్ మెయిన్ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే మనము అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ఏపీపీఎస్సీ నుంచి మెయిల్ వస్తుంది, ఓకేనా. సో నాకు అప్లికేషన్ సబ్మిట్ అయిన నెక్స్ట్ డే వచ్చిందనమాట ఏపీపీఎస్సీ నుంచి, మీది అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యింది అని చెప్పేసి ఏపీపీఎస్సీ టీమ్ అనేది మనకి సెండ్ చేస్తుంది, అది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది మనకి కంప్లీట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఏపీపీఎస్సీ నుంచి మనకి మెయిల్ వస్తుంది, ఓకే. ఏపీపీఎస్సీ నుండి మెయిల్ వస్తుంది, ఓకే, మెయిల్ వస్తుంది, ఓకేనా. సో ఇది మనకి ఏపీపీఎస్సీ నుంచి మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, ఓకే. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.